తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ భేటీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరికి ఒకరు భిన్నంగా మాట్లాడటం చర్చగా మారింది. మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం విమర్శలు చేశారు. గతంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం పథకాలు అందరికీ అందడం లేదన్నారు. రుణమాఫీ అనుకున్న స్థాయిలో జరగలేదని, గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది అవుతుందని కుండ బద్దలు కొట్టారు. పథకాలు హడావిడిగా ప్రారంభిస్తున్నామని, ఏది 100% రీచ్ కావడం లేదని చెప్పారు. కోమటిరెడ్డి సోదరుల తీరుపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. మంత్రి పదవి రాలేదనే అసహనంతో రాజగోపాల్ రెడ్డి దూకుడుగా వెళుతున్నారనే టాక్ వస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఏదైతే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా, ఒకరు మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా కూడా తమ వైఖరిని అక్కడ వినిపించడం జరిగింది. అయితే ఇద్దరికి సంబంధించి కూడా వేరువేరుగా ఇద్దరు కూడా ఆపోజిట్ గా వాళ్ళు మాట్లాడిన తీరు మాత్రం ఆపోజిట్ గా ఉండడంతో దీనిపైన మొత్తం ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎల్పీ భేటీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరికి ఒకరు భిన్నంగా మాట్లాడటం చర్చగా మారింది. మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని, కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం పథకాలు అందరికీ అందడం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, నిన్న జరిగినటువంటి సిఎల్పి భేటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రశంసలు కురిపించగా, మరోవైపు ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు అయినటువంటి మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆపోజిట్ గా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ఇతర ఏదైతే పథకాల విషయంలో అమలు విషయానికి సంబంధించి కూడా ఈ అమలు తీరు సరిగ్గా లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం తోటి ఇద్దరి మధ్య, అంటే వీరు మాట్లాడిన తీరు పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఇతర మంత్రులు కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొని అనేది మాత్రం ప్రచారం సాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుంది, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది, ప్రజలకు అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా కూడా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు బీసీ కులగణన, గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీ కులగణను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని కూడా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లేదని చెప్పి ఒకవైపు అంటున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆలస్యం జరుగుతుండడంతో పాటు సంక్షేమ పథకాల అమలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు, కేవలం మాటలకే పరిమితమైన, గ్రౌండ్ స్థాయిలో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవడంతో పాటు తిట్లు కూడా తిడుతున్నారనేది కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవైపు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తే మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం వ్యతిరేకించడం జరిగింది. దీంతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తీరు పట్ల కూడా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీలోనే ప్రచారం సాగుతుంది. కొద్ది రోజుల క్రితమే ఏదైతే గ్రామ సభలు నిర్వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల నిర్వహణ చేపట్టడం జరిగింది. ఆ గ్రామ సభల్లో పాల్గొన్నటువంటి మంత్రివర్గంలో తన పేరు లేదు, కావాలంటే అప్పుడు ఆ ఎంపీ ఎలక్షన్స్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఆఫర్ చేస్తామని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకునే స్థితిలో లేరు, అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజమేనా? ఈ అదే విషయానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో గత కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 1 year పూర్తి కావడం జరిగింది. రేపు మాపంటూ కూడా కాలయాపన చేస్తున్నారు మంత్రివర్గ విస్తరణ. అసలు మంత్రి పదవి వస్తుందా రావట్లేదు అనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా అధిష్టానం తనకు హామీ ఇచ్చింది, మంత్రి పదవి వస్తుందనేది కూడా ఆయన కార్యకర్తలు చెప్పుకున్న పరిస్థితి. మరోవైపు మునుగోడు ఏదైతే ఎంపీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా భువనగిరి అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామంటూ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి హామీ ఇచ్చాడనేది కూడా ప్రచారం సాగింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం, మంత్రిగా ఈయనకు అవకాశం వస్తుందా రాదనేది కొంత సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పలుమార్లు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టినట్టుగా ఉంటుంది, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందిగా కలిగించే విధంగా ఉంది. గ్రామాల్లో కేసీఆర్ పాలనే బాగుంది, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారంటూ కూడా ఆయన కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక సీజన్ ఎగ్గొట్టామనేది కూడా ఆయన బహిరంగంగా మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా చూస్తుంటే మంత్రి పదవి రాకపోవడం వల్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది కాంగ్రెస్ పార్టీలోనే ప్రచారం సాగుతుంది. రేపు మాపు అంటూ కూడా విస్తరణ ఇంకా కాలయాపన చేయడం, ఇప్పటికే 14 నెలలు పూర్తయి 15 నెలలు అవుతున్నప్పటికీ మంత్రి పదవి వస్తుందా రావట్లేదు అనేది కూడా గ్యారంటీ లేని పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరున్నారు. మరియు ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గం కాబట్టి 3 మంత్రి పదవులు కావాలంటే ఒకే సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుందనేది కూడా చర్చ సాగుతుంది. మరోవైపు అటు ఇతర జిల్లాల నుంచి కావచ్చు, సామాజిక వర్గాల పరంగా కూడా కొంతమంది ఆశిస్తున్న నేపథ్యంలో అక్కడ విస్తరణ చేపడితే 6 మంత్రి పదవులు ఉంటాయి కాబట్టి ఎవరికి ఇవ్వాలనేది కూడా అధిష్టాన నిర్ణయం, అటు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం బట్టే ఈ మంత్రి పదవులు వస్తాయి. కానీ రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు, ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కావచ్చు, పార్టీలో చేరేటప్పుడు హామీ ఇచ్చారు అనేది మాత్రం చర్చ సాగుతుంది. దీనిపైన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం ఎప్పుడు వచ్చినా గానీ, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా గానీ ఆయన కార్యకర్తలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది మనకి ఇంకా ఇవ్వడం లేదనేది కూడా ఆయనను అడుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా అసహనం వ్యక్తం చేస్తూ అసలు ఈ మంత్రి పదవి వస్తుందో రాదో అనేది కూడా క్లారిటీ లేదు అనేది కూడా ఆయన కార్యకర్తల వద్ద చెప్తుండడంతో వారు కూడా నిరుత్సాహపడుతున్న నేపథ్యంలో దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేశామనేది చెప్తున్నప్పటికీ చాలా గ్రామాల్లో కాలేదనేది కూడా ఇటు ప్రతిపక్ష పార్టీ మాత్రం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా స్వయంగా ఆయన కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాలేదని ఆయన వ్యాఖ్యానించడం చేయడంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఇరకాటంలో పెట్టే విధంగా ఉందన్నట్టు. మరోవైపు సిఎల్పి భేటీలో మాత్రం అన్న ఒకవైపు ప్రశంసిస్తే తమ్ముడు మరోవైపు వ్యతిరేకించడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. మరి చూడాలి ఇది ఏ విధంగా దారి తీస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.